కేవలం రూ. 5,000తో ఎంత సంపద సృష్టించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూపించబోయే స్లైడ్స్ అన్నీ బిజినెస్ లైన్ న్యూస్ పేపర్‌లో వచ్చాయి. మీరు నెలకి 5,000 చొప్పున 25 సంవత్సరాల పాటు ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా స్లైడ్స్‌లో చూపించిన మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్ వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్‌లో ఎంత రిటర్న్ వచ్చింది? 14.6% రిటర్న్‌తో మీ సంపద ఎంత అయింది? రూ. 1,30,00,000 అయింది. అదే టాటా మిడ్ క్యాప్ గ్రోత్ ఫండ్ ద్వారా 19.2% రిటర్న్‌తో రూ. 2,81,00,000 వచ్చాయి. అలాగే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లో అయితే 20% రిటర్న్‌తో 3,20,00,000 సంపద సృష్టించారు. ఇప్పుడు నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్‌లో ఎంత రిటర్న్ వచ్చింది? 22.7% రిటర్న్‌తో 4,98,00,000 అంటే సుమారుగా 5,00,00,000 సంపద సృష్టించారు. అయితే మీరు 25 సంవత్సరాలకి పెట్టిన పెట్టుబడి ఎంత? కేవలం 15,00,000 మాత్రమే. మీ రాబడి ఎంత అయింది? సుమారు 5,00,00,000 అయింది. ఇది ఎలా సాధ్యమైంది అంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల. కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ప్రపంచపు 8వ వింత అని ఐన్స్టీన్ అన్నాడు. ఇప్పుడు నార్మల్ సిప్కి స్టెప్ అప్ సిప్కి తేడా ఏంటో చూద్దాం. చాలామంది ఈ రెండిట్లో ఏది ప్రిఫర్ చేయాలి అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, నార్మల్ సిప్లో మీ పెట్టుబడి 15,00,000 రాబడి 5,00,00,000. అదే స్టెప్ అప్ సిప్లో మీరు ప్రతి సంవత్సరం 10% పెట్టుబడి పెంచుతూ వెళ్ళడం వల్ల మీ పెట్టుబడి 25 సంవత్సరాలకి 58,00,000 అవుతుంది. అయితే మీ రాబడి ఎంతో ఊహించగలరా? 8,00,00,000. అంటే నార్మల్ సిప్లో రాబడికి స్టెప్ అప్ సిప్లో రాబడికి ఎంత తేడా? 3,00,00,000. అంటే మాటలు కాదు. అందుకే స్టెప్ అప్ సిప్ లేదా టాప్ అప్ సిప్ని ప్రిఫర్ చేయండి. దాని ద్వారా మీ సంపదని వేగంగా సృష్టించుకోండి. మ్యూచువల్ ఫండ్స్ అంటే మార్కెట్ పరిస్థితులకు లోబడి ఉంటాయి, రిస్క్ ఉంటుంది కదా అని అనుకుంటారు అందరూ. ఇక్కడ ఇచ్చిన గ్రాఫ్లో చూడండి, 2000 సంవత్సరం నుండి 2025 సంవత్సరం వరకు అంటే 25 సంవత్సరాల పాటు నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ ఎంత కరెక్ట్ అయిందో చూడవచ్చు.